బిడ్డ నిద్రపోతే ఏంటి, హార్ట్ బీట్ వినపడుతుంది కదా. నా గుండె ఆగిపోయేదాకా వదిలిపెట్టేలా లేడు బా. వినొచ్చా? మళ్ళీ మాట్లాడేమిటి వల్లి? అది సరే బా, ఇను. బా ఏంటి బా, వినపడుతుందా? లేదు వల్లి. ఉంటే కదా వినపడటానికి. ఏంటి ఏమన్నా? తలని కొంచెం పైకెట్టి అంటున్నాను. బా ఓకేనా? వినపడుతుందా? వినపడుతుంది వల్లి. ఈ చందు పెద్ద వెంగరుళ్ళ ఉన్నాడే. పాలకూరలో పాలు కనిపెట్టా అని చెప్పినట్టు కడుపులో లేని బిడ్డ గుండె సప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అమాయకత్వానికి పరాకాష్ట కాకపోతే. మనసు నిండా ఆనందం నిండిపోయింది. మన బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తానా అనుంది. అయ్యో సరే వెళ్ళొస్తాను. బా మా నాన్నని రైస్ మిల్కి. సరే మీ నాన్న రెడీగా ఉండమను, నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ వెరీ మచ్ బా. ఐ లవ్ యూ బా. లవ్ యూ. పదా. ఏంటి లేని బిడ్డ హార్ట్ బీట్ వినపడ్డం ఏంటి? పిచ్చ కామెడీ కాకపోతే. టెన్షన్తో నా గుండె జారి కడుపులో పడింది కదా, ఆ సౌండ్ ఎన్ని ఉంటారులే. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడి చావట్లేదక్క. కానీ మొత్తానికి ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారని అర్థమవుతుంది. సర్లే కానీ మా అమ్మకి ఫోన్ చేసి మా నాన్నని రెడీగా ఉండమని చెప్పాలి. నానా 6 తర్వాత 7, ఇక నుంచి రైస్ మిల్లో ఈ ఇడ్లీ గాడికి ఎదురే లేదురా. ఇదిగో పాపాత్ములకి ఎదవలకి దేవుడు 2వ అవకాశం ఎత్తాడు. రైస్ మిల్లు మన గుప్పిట్లో ఎట్టుకోవడానికి ఆ దేవుడు మనకిచ్చిన బ్లాక్ బస్టర్ అవకాశం ఇది. ఆకలని 2 చేతులతో తిన్నట్టు నీకు అసలుకి ఆత్రం ఎక్కువ. 100-200కే కక్కు తడిపోయి బంగారం లాంటి అవకాశాన్ని కంపు సేకు. అర్థమైందో? లేకపోతే సీ మై డియర్ స్వీట్ డార్లింగ్, ఏంటి ఇడ్లీ టేస్ట్ ఇస్తరాకి తెలియదన్నట్టు సాన పెట్టిన ఇత్తడి కత్తెర లాంటి నీ మొగుడి బుర్ర గురించి నీకు తెలీదు. ఇడ్లీ 2.0 దీన్నెమ్మ తగ్గేదిలా పిచ్చెక్కిస్తా. అట్ట ఎక్కిస్తావనే నా భయం. అమ్మడా స్పీకర్ పెట్టు. పెడతా. అమ్మాయి, నాన్నని రైస్ మిల్ కట్టుకెళ్ళడానికి మా ఆయన బయలుదేరాడు. నాన్న రెడీగా ఉన్నాడా? రేపు తినే తిండికి ఇయ్యాలే ప్లేట్ అట్టుకుని నిలబడ్డట్టుగా ఎప్పుడూ రెడీగా ఉన్నాడు. హలో అమ్ముడు, మీ ఆయన వచ్చాడు, మళ్ళా మాట్లాడతాను. సరే జాగ్రత్త.
గిన్నెకు పట్టిన మసిలాగా అట్టాగే ఉంటావేంటి పద రా. శుభోదయం అల్లుడు గారు. ఏంటి పెళ్లి చూపులా? ఊరుకోండి అల్లుడు గారు, ఈ పొట్టకి బట్టకి పెళ్లి చూపులేంటి? ఒకవేళ ఈ పొట్టకి బట్టకి ఫ్యాన్స్ ఉన్నా కూడా మీ అత్త సీల్ రాక్షసి చంపేత్తది. చిలిపి చూడలేక చచ్చిపోతున్నాను. ఎక్కు బాయ్. వెళ్ళు. అల్లుడు 1 minute డార్లింగ్. బాయ్. మీరు గాల్లో ముద్దు లాపండి. కింద పడితే గాలికి ఏ పాట ఎగిరిపోతుందో. అలా చెప్పు బాబు. బాయ్. బాయ్. అమ్మయ్య, రైస్ మీదకి వెళ్ళిపోతున్నాడు. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. మా నాన్న రైస్ మిల్క్ వెళ్తున్నాడు. అక్క, ఇదంతా చూసాక ఆ బల్లి కడుపును అడ్డు పెట్టుకుని ఏదో డ్రామా ఆడుతుందని డౌట్గా ఉంది. నాకు ఆ బల్లి కడుపు మీద డౌట్గానే ఉంది. అందుకే ఆ బల్లి నిజంగా కడుపుతో ఉందో లేదో బయటకు వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. పద. అత్తయ్య, 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 అత్తయ్య. ఏంటి శ్రీరామ శ్రీరామ అంటే అన్నానంటారు గాని నువ్వు మా రాజ్యంలోకి అడుగు పెట్టావేంటి? వెళ్ళు, నీ రాజ్యానికి వెళ్ళు. అబ్బా, ఇక్కడ ఎవరు లేరులేమ్మా. మీ వాళ్ళకని చూస్తుంటే మమ్మల్ని నిజంగానే వేరు పెట్టే ఉద్దేశం ఉన్నట్టుంది మీ మనసులో. అయ్యయ్యో, అది కాదే. ఒకవేళ ఆ వల్లి కాని సుకన్య కాని ఎవరైనా చూస్తారేమో అని. మీరు వేరే కాపురం పెట్టినప్పటి నుంచి నీతో సరిగ్గా మాట్లాడడానికి కుదరట్లేదని ఎంత బెంగగా ఉందో తెలుసా? అంటే అన్నానంటారు గాని మిమ్మల్ని హగ్ చేసుకొని చాలా రోజులైంది. రా, హగ్ చేసుకుందాం. ఎంతో కొంత బెంగ తీరిపోతుంది. నిన్ను హగ్ చేసుకున్నానని చాక్లెట్ పోగొట్టుకున్న చంటి పిల్లల ఫేస్ ఎలా పెట్టిందో చూడది. ముఖం అలా పెట్టకే, నిన్ను కూడా హగ్ చేసుకుంటాను. తోడి కోడళ్ళైనా సొంత అక్క చెల్లెళ్ళ అన్యోన్యంగా ఉంటారు. కానీ అత్త దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని జలసి. ఏమిటో సరే కాని అత్తయ్య అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ కేకలు పెట్టుకుంటూ వచ్చారు కదా, విషయం ఏంటో చెప్పండి. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నా బొంద వంట చేస్తున్నాను. మామూలుగా అయితే కోడలొచ్చాక అత్త సుఖపడుతుంది అంటారు. కానీ ఒక కోడలేమో వేరు కాపురం అంటుంది, ఈ కోడలేమో వంట రాదు, ఆ కోడలికేమో కడుపు. కలర్ టీవీలో కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడక తప్పదు అన్నట్టు కోడళ్ళు వచ్చినా నాకు వంట చేసుకోవడం తప్పదు. ఏం చేస్తాం? మారిపోయావద్దా, నువ్వు చాలా మారిపోయావు. అవునా? ఈ మధ్య పెరుగు శనగపిండి కలిపి రోజు ఫేస్ కి పెడుతున్నాను. వయసు 10 ఏళ్ళు తగ్గిందన్నట్టు నిన్న మీ మామయ్య గారు కూడా అన్నారు. అమ్మా,
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అనే పాట టైంలో మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మేము మాట్లాడుతుంది మీ అందం గురించి మీ గ్లామర్ గురించి కాదమ్మా. కడుపుతో ఉన్న మీ ముద్దుల కొడల్ని శ్రద్ధగా పట్టించుకోకపోవడం గురించి. జానెడు పిట్టకు బారెడు తోక అని వల్లిని చూసుకోవడానికి ఆ తింగర్ది వచ్చింది కదా, ఇంకా నన్నెక్కడ చూసుకొనిస్తుందట? ఆ పిల్ల తింగర్ది అని మీరే అంటున్నారు కదా, మరి కడుపుతో ఉన్న బల్లి అక్కాయ్ ఆరోగ్య విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ తింగర్ దానికి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇది కూడా పాయింటే సుమి. అందుకే ఇక నుంచి బల్లి అక్కాయిని ఫుల్ గా మేము చూసుకోవాలని డిసైడ్ అయిపోయాం. చూసుకోండి, ఎవరొద్దన్నారు? మా అంతటా మేము వెళ్ళి బల్లక్కాయ్ నీ కడుపే మా బాధ్యత అని చెప్పామనుకోండి, మావయ్య గారండి వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారండి ఆయ్ అంటూ స్కూల్లో చంటి పిల్లల చాడలు చెప్తుంది. అందుకే ఇక నుంచి ఆ బల్లిని మేం చూసుకుంటామని ఒక అత్తగా, ఈ ఇంటి హోమ్ మినిస్టర్గా, ఈ ఇంట్లో తిరుగులేని శక్తిలా, ఎవరినైనా శాసించే శివగామిలాగా మీరు ఆర్డర్ వేయండి. ఆ బల్లి నల్లి సైలెంట్ గా నోరు మూసుకొని ఉంటుంది. నాలో ఇన్ని శక్తులున్నాయని ఇన్ని రోజులు నాకే తెలీదు. పదండి శాసిద్దాం. పదండి. ఓకే పదండి. వల్లి 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 వల్లి. ఆయ్ వచ్చేస్తున్నాను అంతే కరండి. ఓ శిశుకు ఏలుకుంటున్నారటే. వాళ్ళిప్పుడు కూరలు పీకిన పాములు, ఏనుగు లాంటి నిన్ను ఏం చేస్తారు? ఓసి పుసుకుని ఏనుగు నేసావంటే అంత బలంగా ఉన్నానా? కాదు, బలంగా నీ ఏపు గాలి ఇస్తుంది, నీ జోలికొత్తే కొట్టకపోతారని అర్థం. ఈ మాట వినడానికి ఎంత బాగుందో, ఈ గాలితో ఆడుకుంటే ఇంకెంత బాగుంటుందో. చెప్పండి అత్తయ్య గారు, చెప్పండి అత్తయ్య గారండి. ఇక నుండి నీ చెల్లెళ్ళిద్దరూ నిన్ను నీ కడుపుని జాగ్రత్తగా చూసుకుంటారు. అయ్య బాబోయ్, అదేంటి పిండి గారు, వాళ్ళేని చూసుకోవడానికి నేనున్నాను కదా, అందుకే కదా నేను వచ్చింది. మరి కొత్తగా ఏళ్ళు ఎందుకంట? ఏంటే ఏంటే నువ్వు చూసుకునేది నీ ముఖం? బద్ధకం నిద్ర క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఒక తింగర్ దాన్ని చూసుకోవడానికి ఇంకో మెట్ట తింగర్ దాన్ని పంపించారు. నేనా? అదే వీళ్ళనుకో బాగా చదువుకున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. అదే గారు అవసరం లేదండి, ఈ సుక్క నన్ను బాగానే చూసుకుంటుంది, బాగా చూసుకుంటుంది. ఈ ఇంటికి నేను అత్తని, హోమ్ మినిస్టర్ని, ఈ ఇంట్లో ఒక తిరుగులేని శక్తిని. తర్వాత ఏంటి? ఎవరినైనా శాసించే శివగామివి. డైలాగ్ కొంచెం మార్చి చెప్తానే, లేదంటే కాపీ కొట్టాను అనుకుంటారు. పైగా 34 years ఇండస్ట్రీ కదా. మిమ్మల్ని ఎవరు ఆపేది? చెల్లరేగిపోండియా. ఇదిగో ఈ ఇంట్లో నేను ఎవరినైనా ఎదిరించే శివగామిని. నేను రాసిందే శాసనం, చెప్పిందే ఆసనం. అందుకే నిన్ను కూడా శాసిస్తున్నాను. వీళ్ళు ఏం చెప్తే అది విని పాటించు. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి మామయ్య గారండి, మరేమో వీళ్ళేమో నన్నేమో అంటూ చాడీలు చెప్పావనుకో, వంటగదిలో డబ్బాలు పగిలిపోతాయి. దట్స్ ఆల్. అసలే నాకు బోలెడని శక్తులున్నాయంట. కరెక్ట్. జాగ్రత్త. బల్లకాయ్
మధ్య నీకు ఎలాంటి పని పాట లేకపోవడం వల్ల బాగా బొద్దుగా తయారయ్యావు. నీకు టిఫిన్ తో పాటు యోగా కూడా బాగా అవసరం. పద పద. నేను రాను. పదక్కా. పద. నేను రాను. వదిలేండి. ఇప్పుడు నాకు యోగాలు ఎందుకు సెల్లాయిలో? నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నీతో పాటు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు యోగా చేయడం చాలా అవసరం అక్కాయ్. సూర్యారావు గారు సీరియస్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు సూర్య నమస్కారాలతో మొదలుపెట్టు. ఒంటి కాళ్ళ మీద ఎంతసేపు నిలబడితే నువ్వు అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. ఒకవేళ నీ ఆరోగ్యంలో ఏదైనా తేడా ఉంటే నేను వెంటనే హాస్పిటల్కి ఎత్తుకెళ్ళిపోతాం. ఫుల్గా చెకప్ చేయిస్తా. బల్లకాయ్, ఇది నీకు నీ ఆరోగ్యానికి పరీక్ష. కానివ్వు. కానివ్వకాయ్. అక్క ముందు. ఇక్కడ 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 ఇక్కడ. మల్లక్క కమాన్ కమాన్ కమాన్. ఏంటి కమాను? గుండె కడుపులోకి జారి పై ప్రాణాలు పైకి పోయేలా ఉన్నాయి. అక్క, కడుపుతో ఉంటే ఎక్కువసేపు ఉండలేరు కదా, అదే టెస్ట్ చేస్తున్నా. अब ऑनलाइन ही सब कुछ है, पर क्या सब कुछ जो ऑनलाइन है आपके लिए सही है? शेयर करें आपकी राय और बेहतर बनाएं आपका ऑनलाइन अनुभव. सर्व लीजिए. ఎవరో నిలబడ్డ చోటు నుంచి కదలతో. ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తోంది.